हाय फ्रेंड्स वेलकम टू गुंडाज यूट्यूब चैनल ఈసారి మేము వచ్చేసి చికెన్ అంతకుముందు కార్తీక మాసం అంటే అక్టోబర్ 26 నుంచి 27 నుంచి నేను అన్ని చెద్దలు ఇల్లు కడిగేసి చెప్పి వండలేదు కార్తీక మాసం అని చెప్పేసి మాల్ అని చెప్పేసి అంత ప్రసాదం అని చెప్పేసి మామూలు రోహన్ గారి పాపం వెయిట్ చేస్తుంది చికెన్ ఫ్రై ఎప్పుడు చేస్తామని ఎప్పుడు కార్తీక మాసం 30 రోజులు ఎప్పుడు అయిపోతాయి అనేవాడు ఈసారి 60 రోజులు ఎప్పుడు అయిపోతాయి మమ్మీ మా నాన్న మాల వేసుకుంటున్నారు అందుకే ఈసారి చాలా గ్యాప్ వచ్చింది నేను అందుకే 31st దాకా ఆగమన్నా ఆగట్లే మా ఊళ్ళు రేపు ఒక్కరోజు లేదుగా 31st దాకా ఆగొచ్చుగా అస్సలు తగ్గేదేలే రోహన్ గడ ఆకలి అవుతుంది కూకుండు ఏం చెప్తున్నావు అసలు ఫ్రైకి పులుసుకు తేడా ఏంటి డిఫరెన్స్ ఏంటి ఏది పెడితే ఎలా బాగుంటుంది చికెన్ ఫ్రై బాగుంటుంది ఎందుకంటే అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉంటే నీళ్ళు చుక్క వేయం కానీ టమాటా వేసి ఉంటే బాగుంటుంది టేస్ట్ ఏదే సార్ చూపెట్టు ఇప్పుడు ఫస్ట్ నూనె వేసా తర్వాత బిర్యానీ ఒకటి వేసిన పచ్చిమిరపకాయలు వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు బిర్యానీ ఆకైతే టేస్ట్ బాగుంటుంది చికెన్ ఫ్రై ఇగో కారం పసుపు ఉప్పు మసాలా అల్లం అన్ని నిలబెట్టుకుని ఉప్పు తిరగలేక ఇంట్లో బయటికి పెద్ద ఫ్రై కొద్దిగా నూనె ఎక్కువ పట్టిద్ది కొంచెం పులుసుకు తక్కువ పట్టింది పులుసుకు మరింత పోతే పైన చెప్పలాగా ఉండదు టేస్ట్ ఉండదు ఫ్రై కన్నం కలదు కలవగానే చికెన్ టేస్ట్ బాగుంటుంది అట్లా కేజీ తెచ్చిండు మా ఆయన అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నాకైతే అర్థం కావట్లేదు ఏది కేజీ చెప్పిన కేజీ అయితే ఉండదు ఏమో కదా నీ కేజీ తెచ్చినా నీ కేజీ తెచ్చిండే నన్ను ఏం చేయమంటావు పసుపు వేసుకొని కొంచెం కొంచెం ఎక్కువ కారం వేసి అంటే మరీ ఎక్కువ తినేంత వేసుకోవాలి ఎక్కువ వెనకేం పడుతుంది అట్లా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం నూరు నల్లం వేసి ఫ్రైకి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద కట్ చేసి ఇస్తారు కాబట్టి బాగు ఇవన్నీ ఇట్లా మంచి మిక్సింగ్ చేసుకొని చేయితోని ఇట్లా కలుపుకొని అంతా బిర్యానీ వండాలి బాబా పెద్ద పెద్ద లెగ్ పీసులు తీసుకొచ్చి వండాలి ఉండు మరి అప్పుడు ఎగ్ బిర్యానీ వండేసిన ఒకసారి బాగా వచ్చింది ఈసారి ఏం చేయాలంటే 31st రోజు ఎగ్ బిర్యానీ కానీ లేదా చికెన్ పీస్ పెద్ద పెద్ద పీసులు వేసి అవి ఎక్కువ గ్రేవీ పెట్టి బిర్యానీ రైస్ తీసుకొచ్చి వండాలి ఓకే చూద్దాం మనం వండి తెచ్చుకుంటాం మగ్గాకి మొత్తం చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ రోహన్ గారి కూర ఉడకాలి తినాలి వాడు నిజంగా కేజీ లేదు కదా ఉండదు బాబు 30 కేజీ ఉంటుంది బరాబర్ చెప్తున్నాను కాట వేసి పట్టియాల్సింది నేను బాగా నారాజన్నా అన్నారు అన్నారు మరి ఏం చేద్దాం ఏది కేజీ కేజీ ఎక్కడికి వస్తుంది ఎప్పుడు నేను ఉంటే మోసం అప్పా ఇట్లా మొత్తం కలపెట్టుకొని కాసేపు మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక్కటే టమాటా ఎక్కువ అయితే మళ్ళీ బాగోదు టమాటా పులుపులాగా వచ్చింది గ్రేవీ కోసం వేసుకోవాలి అంటే మిరం కోసం ఒకటే టమాటాలు వస్తాయి చెప్పు నాకు పండు అదండి తర్వాత ఏం చేయాలి కొంచెం మగ్గాక ఆ టమాటా ముక్కలు అందరూ కట్ చేసుకుని ఉన్నాయిగా అవి వేసి కొంచెం మగ్గాక అప్పుడు లైట్గా అంటే అన్ని మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోద్ది మేము మ్యాక్సిమం మొత్తం తర్వాతకి ఇక మసాలాను కొత్తిమీర పుదీనా వేసుకుంటే అయిపోతుంది ఫ్రై అంతేనా కాదు కలబెట్టుకోవాలి ఒక్కోసారి మొత్తం మూత వేసి అయిపోయిందంటే అయిపోదు మాడిపోయింది దళం వేసినాం కాబట్టి అదే ఫ్రెండ్స్ నాకు పని ఉంది అర్జెంట్ ఫోన్ వచ్చింది వేరే ఫోన్ వచ్చింది వెళ్తానా ఏమనుకోకండి రైట్ థ్యాంక్ యూ